మూవీ అయితే చాలా బాగుందన్న. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేశాడు. యువన్ శంకర్ రాజా బీజేఎం మాత్రం మామూలుగా కొట్టలేదు. కేసీపీ అంతే మూవీ. తల అయితే ఇంక చెప్పలేదు, మించాడా? 100 మించిపోయాడన్న. అట్లా గొంతు ఆగలేదు, తల కనపడుతుంటే స్క్రీన్ పైన. అందుకు విజయ్ ఫ్యాన్ కదా. మూవీలో చాలా ఇంప్రెస్ చేసింది అన్న. లియో కంటే బెస్ట్ సినిమా. తలపతి నెంబర్ 1 మూవీగా నిలిచిపోతుంది అన్న. ఈ మూవీ మైనస్ అయితే కానే కాదన్న, చూస్తా అంటే అయిపోతుంది మూవీ. అంత బాగుంది. ట్విస్ట్లు చాలా ఉన్నాయన్న, మీరు చూడండి, చూసి చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ధోని లాస్ట్ 2024లో సెమీఫైనల్స్ మ్యాచ్ పెట్టాడన్న. 6లో 4లో సినిమాల క్యారెక్టర్ ఏం లేదన్న, జస్ట్ మ్యాచ్ చూపించాడు అంతే. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ నిజంగా కామెడీ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం సూపర్గా ఉంది. కానీ ఎక్కడెక్కడ అంటే చూసే వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టదు. మధ్య మధ్యలో ట్విస్ట్లు ఉన్నాయి ఫుల్గా. బట్ డ్యూయల్ రోల్ చేసినాడు కానీ చాలా సూపర్గా డైరెక్షన్ వర్షన్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ మీరు ఫైనల్ వచ్చి ఏది ఎక్స్పెక్ట్ చేయలేరు, సినిమా చూస్తేనే కానీ తెలుస్తుంది. నేను చెప్పినా అంటే సస్పెన్స్ ఇది అయిపోతుంది. ట్విస్ట్లు, ఫుల్ ట్విస్ట్లు, అడుగడుగు ట్విస్ట్లే. క్లైమాక్స్ వరకు చూడాలా, చూస్తేనే క్లైమాక్స్ ట్విస్ట్ భారీగా పెట్టినారు, ఎవరు ఊహించలేరు. బీజిఎం అన్నీ సూపర్గా ఉన్నాయి. యువన్ శంకర్ బాగా చేసినారు. ప్రశాంత్ అన్ని అంటే ప్రతి ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేసినారు. బట్ సినిమా చూస్తేనే ఇక్కడ చెప్పకూడదు ట్విస్ట్లు ఎలా ఉండని. మీరు సినిమా చూడండి, కానీ సూపర్గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ బోర్ అనేది అనిపిదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి. బాగుంది. అంటే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది, అది చూడండి తెలుస్తుంది. క్లైమాక్స్ సీన్ అయితే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ. నాకు మూవీ చూసినప్పుడే అనిపించింది స్టార్టింగ్లోనే. ఎలాన్ మస్క్ ఏదైతే చెప్పాడో ఏఐ ఎంత డేంజరస్గా ఉంటుందో ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. అలా ఉంటుంది. క్లైమాక్స్లో ఏదైతే సస్పెన్స్ ఉందో అది చూస్తే ప్రతి ఒక్కరూ ఇదే ఫీల్ అవుతారు. ఏఐని ఎలా యూజ్ చేస్తారు అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మ్యాక్సిమం మనకి తెలుగులో కూడా సాంగ్స్ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే డబ్ చేశారు డైరెక్ట్గా. అవును, ఇది చూసిన తర్వాత క్లైమాక్స్లో ఇట్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు వరకు ఇలా ఇండియాలోనే మూవీ ఏది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. టెక్నాలజీ కూడా వాడలేదు. క్లైమాక్స్లో సీన్ అయితే ఇప్పుడు వరకు అన్ఎక్స్పెక్టెడ్, టోటలీ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. 3 అవర్స్ అనేది ఇప్పుడు 3 అవర్స్ అనిపిస్తుందే కదబ్బా. అక్కడ టైం చూస్తేనే మనకు తెలుస్తుంది, అంతే. టైం చూస్తేనే తెలుస్తుంది. టోటలీ క్లైమాక్స్లో ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. చూసిన ప్రతి ఒక్కరూ ఎలాన్ మస్క్ ఏదైతే చెప్పారో ఏ ఎంత మోర్ డేంజరస్ యూజ్ చేసేదాన్ని బట్టి ఖచ్చితంగా ఈ సీన్ గుర్తు చేసుకుంటారు.